హలో ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారుగా 1200 కిలోమీటర్లు బే ఆఫ్ బెంగాల్లో ట్రావెల్ చేస్తే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వస్తాయి. ఈ ఐలాండ్స్‌లో సుమారుగా 570కి పైగా ఐలాండ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఈ నార్త్ సెంటినెల్ ఐలాండ్. అసలు ఎందుకని ఈ నార్త్ సెంటినెల్ ఐలాండ్‌లోకి ఔట్‌సైడర్స్‌ని అలౌ చేయరు? అంతేకాకుండా ఈ ఐలాండ్ చుట్టుపక్కల ఎప్పుడు మనకి నేవీ ఇంకా కోస్ట్ గార్డ్ పాట్రోలింగ్ ఉంటుంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడున్న ఇండిజినస్ ట్రైబ్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికి 1997లో ఒక యాక్ట్ తీసుకొచ్చింది. అదేంటంటే ఎవరైనా వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించినా సరే, వాళ్ళకి సుమారుగా 8 ఇయర్స్ జైలు శిక్ష పడుతుంది. ఇంత కఠినమైన రూల్స్ అసలెందుకు పెట్టారు? ఈ ఐలాండ్ పైన ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఐలాండ్‌లోకి ఎంటర్ అవ్వడం పక్కన పెడితే, ఈ ఐలాండ్‌కి 5 కిలోమీటర్స్ రేడియస్ లోపల ఎవరు కాంటాక్ట్‌లోకి వచ్చినా సరే, వాళ్ళపైన ఇండియన్ నేవీ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. మనకి ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ 10 డిగ్రీస్ ఛానల్స్‌తో విడిపోయి ఉంటాయి. ఈ 10 డిగ్రీస్ ఛానల్‌కి నార్త్ సైడ్ ఉన్నవి అండమాన్ ఐలాండ్స్, సౌత్ సైడ్ ఉన్నవి నికోబార్ ఐలాండ్స్. ఈ నార్త్ సెంటినెల్ ఐలాండ్ మనకి అండమాన్ సైడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ పోర్ట్ బ్లెయిర్‌కి 35 కిలోమీటర్స్ దూరంలో ఈ నార్త్ సెంటినెల్ ఐలాండ్ లొకేట్ అయి ఉంటుంది. ఈ ఐలాండ్‌లో నివసిస్తున్న ట్రైబ్స్ పేరు నార్త్ సెంటినెలీస్. వీళ్ళు ఏన్షియంట్ ఆఫ్రికాకు చెందిన ఒక తెగ. వీళ్ళు గుంపులుగా వేటాడడం, విల్లులు, బాణాలు ఉపయోగించి హంటింగ్ చేయడం, అవే తినడం వీళ్ళ జీవన వృత్తి. అదే కాకుండా గవర్నమెంట్ చెప్తున్న లెక్కల ప్రకారం వీళ్ళ సంఖ్య ప్రస్తుతం 100-400 మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కానీ కరెక్ట్ డేటా ఇంతవరకు గవర్నమెంట్ దగ్గర కూడా లేదు. వేల సంవత్సరాల నుండి ఈ నార్త్ సెంటినెలీస్ పీపుల్ ఈ ఐలాండ్‌లో ఉంటున్నారు. అయితే హిస్టరీ పరంగా చూస్తే ఎన్నో సార్లు ఎన్నో వ్యక్తులు ఈ నార్త్ సెంట్రలైజ్ పీపుల్‌ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. కానీ ఏ ఒక్కరు కూడా సక్సెస్ అవ్వలేకపోయారు. దానికి గల కారణం ఎవరైనా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి వస్తే బాణాలు, విల్లులు ఉపయోగించి వాళ్ళని చంపడానికి సైతం వెనకాడరు. కానీ కేవలం ఒకే ఒక వ్యక్తి వీళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడింది కూడా. ఆమె ఫేమస్ ఆంథ్రోపాలజిస్ట్ మధుమాల చట్టోపాధ్యాయ్. అసలు ఈ మధుమాల చట్టోపాధ్యాయ్ ఈ నార్త్ సెంట్రలైజ్ పీపుల్‌ని ఎలా కలవగలిగారు? వాళ్ళ నుంచి ఈమె తెలుసుకున్న విషయాలేంటి? ఇవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఈ ట్రైబ్ ఈ ఐలాండ్‌లోకి ఎప్పుడొచ్చారో తెలుసుకోవాలంటే, మనము ఆంథ్రోపాలజీలో ఉన్న ఔట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ గురించి తెలుసుకోవాలి. ఈ ఔట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ ప్రకారం మనం ప్రెజెంట్ డే మ్యాన్‌గా పిలువబడే హోమోసేపియన్ సుమారుగా 70,000 నుంచి 2,00,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి వేర్వేరు ప్రాంతాలకి ప్రయాణమయ్యారు. అలా వివిధ ప్రాంతాలకి వెళ్ళిన వాళ్ళు అక్కడున్న పరిస్థితులు, వాతావరణంని బట్టి అడ్జస్ట్ అయిపోయారు. అయితే ఈ ఆఫ్రికన్ ట్రైబ్స్ ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌కొచ్చినప్పుడు, ఈ ఐలాండ్స్ అన్నీ ఏషియా కాంటినెంట్‌తో కనెక్ట్ అయ్యున్నాయి. కానీ దాని తర్వాత ఎర్త్‌లో వచ్చిన టెక్టానిక్ ప్లేట్స్ మూవ్‌మెంట్ వలన ఈ ఐలాండ్స్ అనేవి 10 డిగ్రీస్ ఛానెల్ ద్వారా డ్రిఫ్ట్ అయ్యి ఇప్పుడున్న ప్రెజెంట్ పొజిషన్‌లో ఉన్నాయి. అలా ఈ ఐలాండ్‌లో ఉన్న ట్రైబ్స్ అందరూ అక్కడే ఉండిపోయారు. కానీ ఈ సెంటినెల్ ఐలాండ్ లొకేషన్ మనకి పోర్ట్ బ్లెయిర్ నుంచి జస్ట్ 35-40 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుంది. అంటే ఈ ట్రైబ్స్ వాళ్ళని కావాలనే ఐసోలేట్ చేసుకున్నారు. బయట ప్రపంచంతో కాంటాక్ట్ లేకుండా అని చెప్పాలి. అయితే ఫస్ట్ టైమ్ 1867లో అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్‌కి ఈ ట్రైబ్ పీపుల్ గురించి తెలిసింది. అది ఎలా అంటే మన ఇండియా నుంచి వెళ్తున్న ఒక మర్చెంట్ షిప్ ఈ ఐలాండ్‌లో వచ్చి ఆగింది. అప్పుడే నార్త్ సెంట్రలీస్ పీపుల్ ఫస్ట్ టైమ్ బయటకొచ్చి ఆ షిప్ పైన దాడి చేయడం మొదలుపెట్టారు. అది గమనించిన ఆ క్రూ మెంబర్స్ ఆ షిప్‌లోనే కొన్ని రోజులు దాక్కున్నారు రెస్క్యూ షిప్ వచ్చేంత వరకు. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ ఈ సెంటినెల్స్ పీపుల్ కల్చర్, వాళ్ళెలా బతుకుతున్నారు, ఆ జీవనం మొత్తం తెలుసుకోవడానికి ఈవెన్ ఒక కమిటీని కూడా అపాయింట్ చేసింది. అయితే ఈ ట్రైబ్స్ గురించి ఇంకా డీప్ స్టడీ చేయడానికి ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఆ ఐలాండ్స్‌లోకి వెళ్ళాడు. ఆయన పోర్ట్‌మ్యాన్. అయితే ఈ పోర్ట్‌మ్యాన్ ఆయన తన రీసెర్చ్ అంతా ఒక 2 వాల్యూమ్స్‌లో రాసి అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్‌కి ఇచ్చాడు. ఈ స్టడీ చేస్తున్న టైంలో ఈ పోర్ట్‌మ్యాన్‌కి ఆ ట్రైబ్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువైపోయింది. అందుకోసం జాన్వరి 1880 టైంలో ఇద్దరు వృద్ధులు అలాగే నలుగురు సెంటినెలీస్ ట్రైబ్‌ని కిడ్నాప్ చేసి ఈ ఐలాండ్‌కి దూరంగా ఉన్న పోర్ట్ బ్లెయిర్‌కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన మరుసటి రోజే ఆ ఇద్దరు వృద్ధులు చనిపోయారు. దానికి గల కారణం వాళ్ళు బయట ప్రపంచానికి అలవాటు పడకపోవడం. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ నార్త్ సెంటినెలీస్ పీపుల్ కేవలం ఆ ఐలాండ్‌కే పరిమితమయ్యారు. దానివల్ల వాళ్ళ బాడీలో సఫిషియంట్ యాంటీబాడీస్ డెవలప్ అవ్వలేదు. అందుకే బయటున్న బాక్టీరియా ఇంకా వేరే జ్వరాల కారణంగా వాళ్ళు తట్టుకోలేరు. ఈ విషయం తెలుసుకున్న ఆ బ్రిటిష్ ఆఫీసర్ తిరిగి ఆ చిన్న పిల్లల్ని ఆ ఐలాండ్‌లోనే వదిలిపెట్టి వెళ్ళాడు.
అలా వెళ్ళిన ఆ చిన్న పిల్లలకి ఏం జరిగిందో తెలియదు. అప్పటినుంచి ఈ ట్రైబ్ పీపుల్ ఆ ఐలాండ్‌కి ఎవరొచ్చినా సరే దాడి చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఆ ఐలాండ్ చుట్టుపక్కల ఏవైనా షిప్స్ వెళ్ళినా సరే వాటిపైన కూడా దాడి చేయడం మొదలుపెట్టారు. ఇలా 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఐలాండ్‌ని ఒక ప్రొటెక్టెడ్ జోన్‌గా గుర్తించి అక్కడికి ఎవ్వరు వెళ్ళినా సరే 8 ఇయర్స్ కఠినమైన శిక్ష విధిస్తూ ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎన్నో సార్లు వాళ్ళ కల్చర్ ఇంకా లాంగ్వేజ్‌ని తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అలా 1974 ఆ టైంలో ఫేమస్ ఆంథ్రోపాలజిస్ట్ అయిన టిఎన్ పండిత్‌తో కూడిన ఒక కమిటీని వేసి ఈ నార్త్ సెంటినెల్స్ ఐలాండ్ దగ్గరలోకి పంపింది. అయితే మొదట ఈ టిఎన్ పండిత్ ఆ ఐలాండ్‌కి దగ్గరలో కొన్ని కోకోనట్స్ ఇంకా గిఫ్ట్స్ వదిలేసి షిప్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ టిఎన్ పండిత్ గారు వీళ్ళపైన ఒక డాక్యుమెంటరీ తీద్దామని కెమెరా ఇంకా సెటప్‌తో వెళ్లి ఆ షిప్ నుంచి చూస్తున్నారు. వీళ్ళని గమనించిన ఆ నార్త్ సెంటినెల్స్ పీపుల్ బాణాలతో దాడి చేయడం మొదలుపెట్టారు. ఆ దాడిలో అక్కడున్న కెమెరామ్యాన్‌కి గాయాలు కూడా అయ్యాయి. 'మ్యాన్ ఇన్ ఎ సెర్చ్ ఆఫ్ మ్యాన్' ఇది టీఎన్ పండిత్ గారు ఈ నార్త్ సెంటినెల్స్ పీపుల్ పైన తీసిన డాక్యుమెంటరీ. అయితే ఇప్పుడు మనము నార్త్ సెంటినెల్స్ మ్యాప్‌ని గనక చూస్తే అక్కడ ఒక షిప్ స్ట్రక్ అయినట్టు కనిపిస్తుంది. ఇదే హాంకాంగ్ నుంచి వచ్చిన ఒక కార్గో షిప్. కొన్ని వాతావరణ మార్పుల వల్ల ఈ హాంకాంగ్ షిప్ వచ్చి ఈ నార్త్ సెంటినెల్స్ ఐలాండ్ దగ్గర చిక్కుకొని పోయింది. అందులో ఉన్న క్రూ మెంబర్స్ ఎక్కడికి రాకుండా లోపడే ఉండిపోయారు. సో, వాళ్ళకి ఏ ప్రాణాపాయం లేకపోయినా సరే, ఆ షిప్‌ని మాత్రం బాణాలతో కొట్టడం ఆ క్రూ మెంబర్స్ గమనించారు. ఇలా ఎన్నో సార్లు ఆ ట్రైబ్ పీపుల్‌తో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి గవర్నమెంట్ కూడా ప్రయత్నించింది. కానీ ఏ ఒక్కరు సక్సెస్ అవ్వలేకపోయారు. కానీ 1991లో మాత్రం ఒక ఆంథ్రోపాలజిస్ట్ సక్సెస్ అయ్యారు. ఆమె మధుమాల చట్టోపాధ్యాయ్. ఈ మొక్కరు మాత్రమే నార్త్ సెంటినెల్స్ పీపుల్‌ని కాంటాక్ట్ అవ్వగలిగారు. అంతేకాకుండా వాళ్ళతో మాట్లాడారు కూడా. మధుమాల చట్టోపాధ్యాయ్ కూడా డైరెక్ట్ నార్త్ సెంటినెల్స్ పీపుల్ దగ్గరికి వెళ్ళకుండా అక్కడ కొన్ని కోకోనట్స్ ఇంకా వంట వండుకునే సామాన్లను పెట్టి అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే ఈమె ఒక లేడీ అవ్వడం వల్ల ఆ నార్త్ సెంటినెల్స్ పీపుల్ ఏమనలేదనుకుంటా. అందుకని తను అప్రోచ్ అయినా సరే వాళ్ళు చక్కగా కూర్చొని ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. అలా 1991లో మొదటిసారిగా ఒక ఔట్‌సైడర్ వాళ్ళతో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేయగలిగారు. కానీ దాని తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ ఎవ్వరొచ్చినా సరే నార్త్ సెంటినెల్స్ పీపుల్ మళ్ళీ దాడి చేయడం మొదలుపెట్టారు. సో, ఔట్‌సైడర్ లాస్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయింది 1991లోనే. దాని తర్వాత ఎవరు ప్రయత్నించినా సరే అవన్నీ విఫలంగానే నిలిచాయి. 1991 తర్వాత ఈ సెంటినెల్స్ పీపుల్‌కి మరింత ప్రొటెక్షన్ కల్పించడానికి ఇండియన్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చింది. ఈ ఐలాండ్ 5 కిలోమీటర్స్ రేడియస్ లోపల ఎవరెంటర్ సరే వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని ఒక ఆర్డర్ కూడా అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ పాస్ చేసింది. అయితే 2004లో వచ్చిన సునామీ కారణంగా ఆల్మోస్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లో చాలా ఐలాండ్స్ దెబ్బతిన్నాయి. ఇండియన్ నేవీ ఇంకా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ సెంటినెల్స్ ఐలాండ్ పీపుల్ ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే చేస్తుంది. అప్పుడు ఈ నార్త్ సెంటినెల్స్ పీపుల్ ఆ హెలికాప్టర్ పైన కూడా బాణాలతో దాడి చేయడం ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ చూశారు. అలా ఎన్నో ఏళ్ళు అసలు ఐలాండ్ వైపు కూడా ఎవరు కన్నెత్తి చూడలేదు. కానీ 2018లో జాన్ ఎలెన్‌చౌ అనే ఒక అమెరికన్ క్రిస్టియన్ మిషనరీ వ్యక్తి ఈ నార్త్ సెంటినెల్స్ పీపుల్‌కి క్రిస్టియానిటీని ఇంట్రడ్యూస్ చేద్దామని వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలని ప్రయత్నించాడు. ఈ జాన్ ఎలెన్‌చౌ అక్కడున్న లోకల్ ఫిషర్‌మ్యాన్‌కి కొంత డబ్బిచ్చి ఒక ప్రైవేట్ షిప్‌లో ఈ నార్త్ సెంటినెల్ ఐలాండ్‌కి చేరుకున్నాడు. అయితే అక్కడున్న ట్రైబ్స్ ఎవ్వరు కనిపించలేదు. అలా మొదటిసారి వెనుతిరిగెళ్ళాడు. అలా 2 టైమ్స్ ప్రయత్నించినా సరే ఎవ్వరు కాంటాక్ట్‌లోకి రాలేదు. ఇంకా థర్డ్ టైమ్ తను ధైర్యం చేసి ఆ ఐలాండ్ లోపలికి వెళ్ళాడు. ఆ లోకల్ ఫిషర్‌మెన్ వార్న్ చేస్తున్నా సరే, ఈ జాన్ వినకుండా ఆ ఐలాండ్ లోపలికి వెళ్ళాడు. అయితే ఈ సెంటినెల్స్ పీపుల్ ఈ జాన్ అనే వ్యక్తిని బాణాలతో కొట్టి చంపేశారు. ఈవెన్ ఆ బాడీని కూడా బయట ప్రపంచానికి తెలియకుండా అక్కడే పూడ్చేశారంట. ఇదంతా దూరం నుంచి ఒక లోకల్ ఫిషర్‌మెన్ అబ్జర్వ్ చేస్తున్నాడు. లోకల్ ఫిషర్‌మెన్ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్‌కి చెప్పాడంట. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక అమెరికన్ యూట్యూబర్ ఆయన నేమ్ మకైలో. ఈయన ఆ నార్త్ సెంటినెల్ ఐలాండ్ పైన ఒక యూట్యూబ్ వీడియో తీద్దామని అక్కడికి వెళ్తూ ఉన్నాడంట. అయితే ఈ విషయం గమనించిన అక్కడ లోకల్ ఫిషర్‌మెన్ గవర్నమెంట్ అఫీషియల్‌కి ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే అక్కడ లోకల్ పోలీస్ అలర్ట్ అయ్యి ఈ మకైలో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ మకైలో తనతో పాటు ఒక కోక్ బాటిల్ ఇంకా కెమెరాని తీసుకొని వెళ్తున్నాడు. ఈ కోక్ బాటిల్‌ని ఆ నార్త్ సెంటినెల్ ఐలాండ్ దగ్గర వదిలేసాడంట. ఇది మనకి చాలా మామూలు విషయం అనిపించొచ్చు. కానీ సెంటినెల్స్ పీపుల్ చాలా డెలికేట్. ఈవెన్ ఈ కోక్ బాటిల్ వాళ్ళ ప్రాణాల్ని సైతం తీసేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి యాంటీబాడీస్ అంటే ఇమ్యూనిటీ అనేది అస్సలు డెవలప్ అవ్వలేదు. బయట నుంచి ఏ బాక్టీరియా వచ్చినా సరే వాళ్ళున్న ఎంటైర్ పాపులేషన్‌ని వైప్ ఔట్ చేస్తుంది. ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ మెచ్చుకోవాలి. ఎందుకంటే నార్త్ సెంటినెల్స్ పీపుల్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్నో మెజర్స్ తీసుకుంది. వాళ్ళు ఎలా అయితే జీవించాలనుకుంటున్నారో వాళ్ళకి తమ కంప్లీట్ ఆటోనమీ ఇచ్చింది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో.
ఈ నార్త్ సెంటినల్స్ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ 'నవీన్ దేవరకొండ టాక్స్‌ని' సబ్స్క్రైబ్ చేయండి.